శపించబడిన మర్రి చెట్టు. దట్టమైన అడవులు మరియు వంపు తిరిగిన నదుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే వృద్ధురాలు నివసించింది. ఆమె జ్ఞానం, ఆమె భయానక కథలు మరియు గ్రామ అంచున ఉన్న శపించబడిన మర్రి చెట్టు గురించి పిల్లలకు ఇచ్చిన ఉల్లాసకరమైన హెచ్చరికలకు ఆమె ప్రసిద్ధి చెందింది. సూర్యాస్తమయం తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళవద్దు అని ఆమె చెబుతుంది. అలా చేసేవారు ఎప్పుడూ అదే విధంగా తిరిగి రారు. చాలా మంది గ్రామస్తులు ఆమె హెచ్చరికను పాటించారు. కానీ యువరాము భిన్నంగా ఉన్నాడు. అతను 16 ఏళ్ల వయసున్నవాడు, సాహసపేతమైన వాడు మరియు పాత మూఢనమ్మకాలపై సందేహం కలిగి ఉన్నాడు. వారు మనల్ని భయపెట్టడానికి అలా చెబుతారు అని అతను తన స్నేహితుడు గోపికి చెప్పాడు. ఇది కేవలం ఒక చెట్టు, జరగగల ఉపద్రవం ఏముంటుంది? కానీ గ్రామంలోని మిగిలిన వారిలాగా గోపి కూడా భయపడ్డాడు. మా అమ్మమ్మ చెట్టును ఒక యక్షిణి వెంటాడుతుందని చెప్తుంది. ఆమె అందంతో పురుషులను ఆకర్షించి వారి ఆత్మలను దొంగలించే పిశాచి. రాము నవ్వాడు. దెయ్యాలు ఉండవు, నేను దానిని నిరూపిస్తాను. మరియు ఒక సాయంత్రం రాము శపించబడిన మర్రి చెట్టు వైపు ఒంటరిగా బయలుదేరాడు. సూర్యుడు క్షితిజ సమాంతరంగా అస్తమించాడు మరియు రాము పురాతన మర్రి చెట్టును సమీపించగానే ఒక వింత నిశ్శబ్దం గాలిని నింపింది. దాని వక్రీకృత వేర్లు 1000 పాముల వలె విస్తరించి ఉన్నాయి మరియు దాని కొమ్మలు స్వర్గాన్ని తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అసహజంగా ఎత్తుగా విస్తరించాయి. స్వల్పంగా గాలి వీచింది, కానీ రాముడికి అది దాదాపు ఒక స్త్రీ నవ్వుతున్నట్లు అనిపించింది. అతని ఛాతీలో మొదలైన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా అతను దగ్గరగా నడిచి బెరడుపై చెయ్యి వేశాడు. చలి, అసహజంగా చలి. అకస్మాత్తుగా అతను దానిని విన్నాడు. అతని వెనుక మృదువైన చీలమండలు. అతని శ్వాస ఆగిపోయింది. అతను చుట్టూ తిరిగి చూశాడు. ఏమీ లేదు. గ్రామానికి తిరిగి వెళ్లే ఖాళీ మార్గం మాత్రమే. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇది నా ఊహ మాత్రమే. కానీ అప్పుడు ఒక స్వరం, రాము. అతని రక్తం చల్లబడింది. మృదువైన మరియు మధురమైన స్త్రీ స్వరం, దాదాపు అతని పేరు పాడుతున్నట్లుగా ఉంది. అతను చెట్టు వైపు తిరిగి ఊపిరి పీల్చుకున్నాడు. అతని ముందు ఎర్ర చీరలో ఒక అందమైన స్త్రీ నిలబడి పట్టులాగా ప్రవహించే పొడవాటి నల్లటి జుట్టు హిప్నోటిక్గా ఉంది. ఆమె నవ్వింది. ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. దగ్గరగా అడుగులు వేసింది. రాము గుండె దడదడలాడింది. ఎవరు నువ్వు? ఆమె నవ్వింది. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆమె కదులుతున్నప్పుడు ఆమె కాళ్ళు చేతులు మృదువుగా కదిలాయి. ఆమె సువాసన మత్తుగా ఉంది. వెన్నెల రాత్రిలో తాజా మల్లెలా ఉంది. రాము మనసు అతన్ని పరిగెత్తమని చెప్పింది, కానీ అతని శరీరం వినడానికి నిరాకరించింది. రాము, దగ్గరగా రా అని అంది. అకస్మాత్తుగా పదునైన ఏడుపు మంత్రాన్ని విచ్ఛిన్నం చేసింది. అది గోపి. రాము కళ్ళు మూసి తెరిచేలోపు ఆ స్త్రీ వెళ్ళిపోయింది. అతని ముందు పాత మర్రి చెట్టు నిలబడి ఉంది. రాము, ఏం చేస్తున్నావు? గోపి గొంతు వణికింది. నువ్వు గాలితో మాట్లాడుతున్నావు. రాము చుట్టూ చూశాడు. ఆశ్చర్యపోయాడు. లేదు, ఒక స్త్రీ ఉంది. ఆమె ఇక్కడే ఉంది. గోపి అతని చెయ్యి పట్టుకున్నాడు. మనం వెళ్ళాలి ఇప్పుడే. రాము ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ అతను మునుపటిలా లేడు. ఆ రాత్రి అతను చల్లటి గాలి ఉన్నప్పటికీ చెమటలు పడుతూ మంచం మీద పడుకున్నాడు. అతని కలలో ఎరుపు రంగు చీరలో ఉన్న స్త్రీ అతన్ని పిలిచి అతని పేరును పదే పదే చెబుతుంది. ఉదయం అయ్యేసరికి అతని కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. అతను సరిగా మాట్లాడడం లేదు, సరిగా తినడం లేదు. అతని తల్లి ఆందోళన చెందుతూ పేదరాశి పెద్దమ్మను పిలిచింది. ఆ వృద్ధురాలు వచ్చింది. ఆమె పదునైన కళ్ళు రాము నీరసమైన నిర్జీవమైన ముఖాన్ని పరిశీలించింది. ఆమె అతని నుదిటిపై చేయి వేసి కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు జపించింది. ఆమె కళ్ళు తెరచినప్పుడు ఆమె ముఖం దిగులుగా మారింది. అతన్ని యక్షిణి తాకింది. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అతని తల్లి వేడుకుంది. పెద్దమ్మ తల ఊపింది. కానీ మనం వచ్చే పౌర్ణమికి ముందు చర్య తీసుకోవాలి, లేకుంటే అతను శాశ్వతంగా అదృశ్యమైపోతాడు. ఆ రాత్రి పెద్దమ్మ గ్రామ పెద్దలను సమావేశపరిచింది. ఒక పవిత్ర అగ్నిని వెలిగించి రాముని దాని ముందు కూర్చోబెట్టారు. పెద్దమ్మ నుదుటిపై పసుపు మరియు పవిత్ర బూడిదను చల్లుకుని జపించడం ప్రారంభించింది. మంత్రాలు బిగ్గరగా జపించడంతో రాము శరీరం తీవ్రంగా వణికిపోయింది. అతని కళ్ళు వెనక్కి తిరిగిపోయాయి. అతను మెల్లగా నవ్వాడు. అప్పుడు అతను మాట్లాడాడు, కానీ అది అతని స్వరం కాదు. ఇప్పుడు అతను నావాడు. ఆ స్వరం మృదువైనది, సమ్మోహనకరమైనది మరియు మానవత్వం లేనిది. యక్షిణి, ఈ అబ్బాయిని వదిలే.
అగ్ని పైకి ఎగిరింది. రాము అరిచాడు. అతని తలని పట్టుకున్నాడు. పెద్దమ్మ మంటల్లోకి చేరుకొని నల్లబడిన వేప ఆకును బయటకు తీసింది. ఆమె దానిని రాము నుదుటిపై ఉంచింది. అది అతని చర్మానికి తాకిన క్షణం ఒక గుచ్చుకునే అరుపు గాలిని నింపింది. బాధతో మరియు కోపంతో ఒక స్త్రీ గొంతు. మంటలు బయటకు పేలాయి. అకస్మాత్తుగా రాము కుంగిపోయాడు. ఇంట్లో గాలి వీచింది. ఆపై నిశ్శబ్దం. పెద్దమ్మ ఊపిరి పీల్చుకుంది. అంతా అయిపోయింది. రాము బలహీనంగా లేచాడు, కానీ సజీవంగా ఉన్నాడు. నల్లటి వలయాలు అతని కళ్ళను వదిలివేశాయి. పెద్దమ్మ గ్రామస్తుల వైపు తిరిగింది. యక్షిణిని ప్రస్తుతానికి బహిష్కరించారు, కానీ ఆ చెట్టు శపించబడింది. సూర్యాస్తమయం తరువాత ఎవ్వరూ దాని దగ్గరకు వెళ్ళకూడదు. గ్రామస్తులు తాము ఎప్పటికీ వెళ్ళబోమని ప్రమాణం చేశారు. రాము విషయానికొస్తే అతను ఆ రాత్రి గురించి మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ కొన్నిసార్లు సంధ్యా సమయంలో గ్రామంలో గాలి వీచినప్పుడు అతను దానిని వినగలుగుతున్నాడని చెప్పాడు. కండల గలాల చప్పుడు మరియు ఒక స్త్రీ గొంతు గుసగుసలాడుతూ రాము అని పిలుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.